హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి నేను గుంత పొంగనాలకి, దోసలకి దేనికైనా ఒకటే అనమాట. దీన్ని కొలతలు తీసుకుంటున్నాను. మినపప్పు వచ్చేసి 1 కప్పు మినపప్పు తీసుకుంటే దోసకి 3 కప్పుల బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అయినా సరే, నూకలైనా సరే, ఏవైనా సరే. నేను ఇక్కడ నూకలు తీసుకుంటున్నాను, రేషన్ బియ్యం లేకుండిండి. అందుకనేసి దీనికి నేను ఎందుకు సపరేట్ నానబెట్టినంటే ఇది పొట్టు తీయాలండి నేను మినపప్పు. సో నానిన తర్వాత పొట్టు తీసేసి మళ్ళీ కలిపి మిక్సీ పడతాను. అలాగే బియ్యంలో నేను ఒక గుప్పెడంతా శనగపప్పు వేసుకుంటాను. ఎందుకంటే మినపప్పులో బియ్యంలో అయితే అన్నీ నానిపోతాయి కాబట్టి సరిపోతుంది. నేను మినపప్పు కొన్ని మెంతులు కూడా తీసుకుంటాను కాబట్టి బాగా పొంగుతాయి అనేసి. మనం కొన్న మినపప్పు ఇప్పుడు మనం బాగా 5 hours నానాలి. అది నానిన తర్వాత ఇంత మంచిగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మెంతులు కూడా యాడ్ చేసుకుంటాను. బాగా నానిపోయాయి కదండి. ఇవి కూడా పొట్టు తీసుకున్నాను. 2 కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్నాం. 2 కలిపేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టేటప్పుడే మనం అటుకులు కానీ అన్నం కానీ వేసుకోవచ్చు. నాకు ఈరోజు కొంచెం అన్నం ఉంది అనేసి అన్నం వేద్దాం అనుకున్నా. అన్నం లేకపోతే అటుకులు నానబెట్టేస్తే సరిపోతుంది. ఇలా సగం పట్టిన తర్వాత కొద్దిగా ఒక గుప్పెడు అన్నం వేస్తే అయిపోతుంది. నేను ఇలా 2 పార్ట్స్గా చేసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, పొంగితే కింద పోతుంది అనేసి ఒక దాంట్లో వేసుకున్నాను. మనం ఒకటి వాడుకున్న తర్వాత ఇంకొకటి వాడుకోవచ్చు. ఒకవేళ మిగిలినా కూడా మనకి నెక్స్ట్ డేకి బాగుంటుంది. అందుకనేసి నేను ఇట్లా చేస్తాను. మనం అంత గంటతో అంత తిప్పేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకే అంత బాగోదన్నమాట. అందుకే అట్లే పెట్టి పెడతాను నేను. సాల్ట్ వేస్తా కొంచెం. ఇక్కడ మనది రాతి పెన్నం కదండి, సేమ్ నాన్ స్టిక్ లాగానే. అసలు ఒక్కోసారి సీజనింగ్ చేసి పెట్టుకున్నామంటే మనకి అసలు కింద కరుచుకోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు మనం పెన్నం బాగా హీట్ అయినప్పుడంతా కొంచెం నీళ్ళు చల్లి మళ్ళీ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటూ ఉండాల్సిన అవసరమే లేదు. సేమ్ నాన్ స్టిక్ పెన్నం లాగే వస్తుంది. సీజనింగ్ మంచిగా చేసి పెట్టుకుంటే చాలు. చూడండి ఎంత మంచిగా, కొంచెం చల్లబడుతుంది, మన వెంటనే కరుచుకోకుండా సరిపోతుంది. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటే ఉట్టిగానే తినొచ్చు మంచిగా. చట్నీ కూడా అవసరం ఉండదు. సాల్ట్ కొద్దిగా పిండి మిగిలిందండి, దాన్ని నేను సాయంత్రం ఇలా స్నాక్స్ లాగా కొద్దిగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి ఉత్తప్పల్లాగా వేసుకున్నాము. మనం పిల్లలకి దీనికి ఆయిల్ కాకుండా గీ కూడా యూస్ చేయొచ్చు.
ఇక్కడ నేను ఒకటి ఆయిల్ వేసాను, మిగతావన్నీ నెయ్యితోనే వేసాను. నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, బాగుంటుంది అన్నమాట. నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఆవు పాలతో.